హలో గాయ్స్! వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్. ఈరోజు యమ్మీ బిస్కెట్ కేక్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. మన ఇంట్లో గనక బిస్కెట్లుంటే మాత్రం ఆ బిస్కెట్‌లతోని చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్‌లో కేక్ అనేది తయారు చేసుకోవచ్చండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా ఈజీ ప్రాసెస్‌లో చేసుకోవచ్చండి. ఒక 5 మినిట్స్‌లో అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. యమ్మీగా ఇంట్లో చాలా ఈజీ ప్రాసెస్‌లో చేసుకునే కేక్ అంటే బిస్కెట్ కేకేనండి. ఎక్కువ టైం గూడా పట్టదు. చిన్న పిల్లలు కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. వాళ్ళకి గనక ఒక్కసారి మనం ఇలా ప్రాసెస్ చూపిస్తే వాళ్ళు చాలా చాలా ఈజీగా చేసి మనకు చూపిస్తారు. ఈ సమ్మర్‌లో వాళ్ళకి మంచిగా ఇలా చేయడం నేర్పిస్తే వాళ్ళే సమ్మర్‌లో మంచిగా చేసుకుంటారు. టేస్ట్ కూడా మామూలు కేక్ కంటే కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. అందుకోసం ఇలా బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని ఇలా బిస్కెట్‌లన్నీ కూడా చిన్నగా ఇలా కట్ చేసుకొని తుంపుకోండి. చూస్తున్నారుగా ఇలా బిస్కెట్‌లని ఒక ప్యాకెట్ బిస్కెట్ తీసుకుంటే మన కేక్ అనేది చాలా చాలా బాగా వస్తుందండి. చాలా యమ్మీగా కూడా ఉంటుంది. మీకు కేక్ అనేది చాలా ఎక్కువగా కావాలనుకుంటే 2, 3 బిస్కెట్ ప్యాకెట్స్ వేసుకోండి. మీకు చిన్న కేక్ కావాలనుకుంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే సరిపోతుంది. ఒక బిస్కెట్ ప్యాకెట్‌తోని ఇలా కేక్ చేసి పిల్లలకి పెట్టినా గానీ, వాళ్ళు చేసుకున్నా గానీ చాలా ఇష్టంగా తింటారు. ఎంతో యమ్మీగా ఉంటుందండి. మనం బయట కొనుక్కొచ్చుకున్న కేక్ కంటే కూడా చాలా బావుంటుంది. ఈ సమ్మర్‌లో పిల్లలకి ఇలా చేయడం నేర్పించండి. వాళ్ళే చాలా ఈజీగా చేసుకుంటే టేస్ట్ కూడా యమ్మీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ బిస్కెట్ కేక్ తయారు చేయడానికి మనకి ఎలాంటి ఓవెన్ అలాంటి అవసరం కూడా లేదండి. గ్యాస్ మీదనే చాలా ఈజీ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. ఎంతో యమ్మీగా ఉంటుంది. టేస్ట్ అయితే ఇక చెప్పలేమండి. పిల్లలైతే ఇక చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చేసిన కేక్ మొత్తం కూడా వాళ్ళే తింటారు. ఎవరికీ పెట్టకుండా అంత బావుంటుంది. ఇంట్లో మనం హెల్తీ డిష్‌లతోని మంచిగా తయారు చేసుకోవచ్చు. బయట మనం బేకర్‌లో కొనుక్కొస్తే వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు. ఊకే మనం బేకర్‌లో కొనుక్కొచ్చి పిల్లలకి పెట్టినా వాళ్ళు కూడా తినడానికి ఇష్టం చూపించరు. అంత హెల్తీ కూడా కాదు. అలా కాకుండా మనం ఇంట్లో మంచిగా ఇలా బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకొని మంచిగా వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్‌లో చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనకు 2 ఐటెమ్స్‌తోనే మంచి కేక్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారుగా బిస్కెట్ ప్యాకెట్, మిల్క్ ఉంటే మన ఇంట్లో కేక్ అనేది రెడీ అయిపోతుందండి. అలా మనం బిస్కెట్ ప్యాకెట్‌లోని బిస్కెట్‌లన్నీ కూడా ఇలా పౌడర్‌లాగా చేసుకొని దాంట్లో కొన్ని మిల్క్ కూడా యాడ్ చేసుకొని మళ్ళా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే చూడొచ్చు ఎంత యమ్మీగా అయిపోయిందో మన బిస్కెట్ అంతా పౌడర్ అంతా కూడా చూస్తే చాక్లేట్ సిరప్ లెక్క ఉంది గదా! తింటే గూడా అంతే బావుందండి. చాక్లేట్ సిరప్ లెక్కనే ఉంది. దీంట్లో మనం ఏ షుగర్ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే బిస్కెట్‌లనేవి ఎలాగో స్వీట్‌గా ఉంటాయి కాబట్టి ఏ షుగర్ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఉంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా చిక్కగా అవసరం లేదు. మరి నీళ్ళలాగా కూడా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. బిస్కెట్ కేక్‌లో మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇలాంటివి ఏం అవసరం కూడా లేదు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. కానీ ఏం వేయకపోయినా గానీ కేక్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి. కంపల్సరీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్ సిరప్‌ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్‌కి ఘీ గాని, నూనె గాని రాసి పక్కకు పెట్టుకోండి. ఘీ అయితే నేను రాసుకున్నానండి. మీకు ఘీ ఇష్టం లేకపోతే మాత్రం ఆయిల్ అనేది రాసుకోండి. ఆయిల్ అన్నా, ఘీ అన్నా రాయకపోతే గిన్నెకంతా కూడా అతికిపోతుందండి కేక్ అనేది. అందుకోసమే ఆయిల్ అన్నా, ఘీ అన్నా కంపల్సరీ రాసుకోండి. అలా రాసిన గిన్నెలో మనం రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్ సిరప్ మొత్తం కూడా అందులో వేసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ పెట్టి దానిపైన ఒక స్టాండ్ పెట్టి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న గిన్నెని ఇప్పుడు దానిపైన పెట్టుకోండి. ఇలా మనం స్టాండ్ పైన పెట్టుకోవడం వల్ల గిన్నె దానిపైన పెట్టుకోవడం వల్ల కేక్ అనేది చాలా చాలా బాగా వస్తుందండి. మీ దగ్గర స్టాండ్ లేకపోతే గిన్నెలో కొంచెం ఇసుక గానీ లేకపోతే ఏదో సాల్ట్ గానీ వేసి చేసుకోవచ్చండి. స్టాండ్ ఉంటే మాత్రం స్టాండ్ పెట్టి దానిపైన ఇలా గిన్నె పెట్టి దానిపైన మూత పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేసి చూడండి. 10 మినిట్స్ తర్వాత చూస్తే ఎంతో యమ్మీగా మన కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మన కేక్ రెడీ అయిందో కాలేదో చూడడానికి మన దగ్గర ఉన్న 2 స్టిక్స్‌ని గానీ, ఒక చాకుని గానీ ఇలా తీసుకొని ఇలా మన దాంట్లో ఇలా కుచ్చి చూస్తే తెలుస్తుందండి. అలా కుచ్చినప్పుడు దానికి అతుక్కోకుండా వస్తే మాత్రం మన కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. కొంచెం అతుక్కున్నా గానీ మన కేక్ కొంచెం టైం పడుతుంది రెడీ అవ్వడానికి. ఇప్పుడు కొంచెం ఆ స్టిక్‌కి అతుక్కుందండి. అందుకోసమే ఇంకొక 5 మినిట్స్ చూస్తే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది. అందుకోసం ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి వదిలేసి ఇప్పుడు మనం చూడొచ్చు ఎంత బాగా రెడీ అయిపోయిందో. అలా మన కేక్ అనేది చాలా అంటే చాలా బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం 2 స్టిక్స్ మళ్ళా ఒకసారి చూస్తే దాంట్లో కూర్చి అతుక్కోకుండా వచ్చిందండి. ఇప్పుడు మన కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. చాలా చాలా బాగా వచ్చిందండి. ఎంత తొందరగా రెడీ అయిపోయిందో చూడొచ్చు. ఒక 5 మినిట్స్, 10 మినిట్స్‌లో మంచిగా యమ్మీగా రెడీ అయిపోయిందండి కేక్ అనేది. దీంట్లో మనం ఏ షుగర్ గానీ, ఏది యాడ్ చేయలేదు. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇలాంటివి ఏం కూడా యాడ్ చేయలేదండి. అయినా గానీ చాలా చాలా బాగా వచ్చింది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి చూడండి. ఇలా రెడీ చేసుకున్న కేక్‌ని ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి మన నార్మల్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు కూడా చల్లార్చుకోవాలండి. అలా చల్లారిన తర్వాత గిన్నె సైడ్‌లని మనం చాకుతోని కొంచెం ప్రెస్ చేసి
ఒక ప్లేట్‌లోకి ఇలా మనం గిన్నెని ఇలా ఉంచితే సరిపోతుందండి. కేక్ అనేది మంచిగా ప్లేట్‌లో పడిపోతుంది. చూడొచ్చు ఎంత బాగా వచ్చిందో అసలకి గిన్నె కొంచెం కూడా అతుక్కోకుండా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. బిస్కెట్ కేక్‌లో మనం ఏం కూడా యాడ్ చేయలేదండి. ఓన్లీ బిస్కెట్ అండ్ మిల్క్ ఈ రెండిటితోనే చేసాం. కానీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చూడిస్తే మీకే అర్థమవుతుంది కదా! చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ స్మూత్‌గా అండ్ టేస్ట్‌గా కూడా అంతే బావుందండి. ఇలా చూస్తే మనం చేతికి కొంచెం కూడా అతుక్కోకుండా ఎంత బాగా ఉందో చూడొచ్చు. అంత బాగా వచ్చింది. మనం ఇలా రెడీ చేసుకున్న కేక్‌ని ఇంట్లో ఎవ్వరికైనా ఇలా రెడీ చేసుకొని, కట్ చేసి వాళ్ళకి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఈ పిల్లలు కూడా చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా తింటారు. వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళు కూడా తయారు చేసుకొని తింటుంటే వాళ్ళు కూడా చాలా అంటే చాలా సంతోషిస్తారు. వాళ్ళు తయారు చేసుకున్న కేక్‌ని వాళ్ళు కూడా తింటుంటే చాలా అంటే చాలా సంతోషిస్తారు కాబట్టి వాళ్ళకి కూడా ఇలా తయారు చేసుకోవడం నేర్పించండి. ఎందుకంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. అండ్ టేస్ట్ కూడా అంతే బావుంటుంది. 2 ఐటెమ్స్‌తోనే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది. చూడొచ్చు ఎంత సాఫ్ట్‌గా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. అలాగే ఎలాగొచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.